ఎవరో ఏదో అంటున్నారని కాదులేయా, మన శరీరం దేవుని ఆలయం, అంటే సర్వ సృష్టికర్త నివసించే స్థలం. అంత పవిత్రమైన దానిని మనం ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ లోకం, ఈ శరీరం శాశ్వతం కాదులేయా. మనం ఈ లోకంలో ఉన్నన్ని రోజులు మాత్రమే ఉంటుంది. తర్వాత ఆత్మ నుంచి శరీరం వేరైపోతుంది. కానీ శరీరం చేసిన తప్పులకు ఆత్మ శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. కొన్ని రోజులు కాదు, యుగ యుగాలు. శరీరం నుంచి వేరైన ఆత్మ శిక్ష అనుభవించకుండా రక్షించబడాలంటే దానికి ఇంకో శరీరం కావాలి. అదే మహిమా శరీరం. మనం దేవునిలో ఎంత ఎదిగితే అంతగా మహిమ నుంచి అధిక మహిమలోకి వెళ్తాం. ఆ మహిమ, మన లోక శరీరం ఆత్మ నుంచి వేరైనప్పుడు ఆ అధిక మహిమ ఆత్మకు శరీరంగా మార్చబడుతుంది. అప్పుడు ఒక గొప్ప మహోత్సవంతో నిత్య రాజ్యంలోకి అడుగు పెడతాం. అదెంత అద్భుతంగా ఉంటుంది.